మేబీ నేను ఆడ్ మ్యాన్ అవుట్ కావచ్చు ఈ సదస్సుకి. ఈ డిపార్ట్మెంట్ హెడ్ త్యాగరాజు గారు రాకపోవడం వలన అధ్యక్షత వహించాల్సిన బాధ్యత నాకు వచ్చింది. అయితే ఈ సదస్సుకి సంబంధించినటువంటి మెయిన్ థీమ్ భారతీయ వ్యవసాయ రంగ ప్రతిఫలనం అనే దానికి నన్ను నేను రిలేట్ చేసుకోవచ్చు. నేను ఒక రైతు బిడ్డని, నా పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు రైతు కుటుంబాలే. సో అందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మనకి తెలుసు ఈ రోజుల్లో వ్యవసాయ రంగం అనేటువంటిది ముఖ్యంగా మన భారతదేశానికి వెన్నెముక లాంటిదని, ఎక్కువ కుటుంబాలు భారతదేశంలో వ్యవసాయాధారిత కుటుంబాలే ఉన్నాయి అని. ఎప్పుడు కూడా వ్యవసాయ రంగం అనేది సైన్స్ రిలేటెడ్ ఒక్కటే కాదు, లైక్ గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అని, బయో ఫర్టిలైజర్స్ అని, బయో పెస్టిసైడ్స్ అని, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అని, ఇవి మాత్రమే కాదు. అందులో ముఖ్యమైనటువంటి రైతులకి ఉన్న సాధక బాధకాలని, వాళ్ళ కష్ట నష్టాలని, వాళ్ళ శ్రమని గుర్తించి దానిని కవితల రూపంలో అందరికీ అందజేసినటువంటి ఆధునిక కవులు చాలా మంది ఉన్నారు. అటువంటి ప్రాంతాల వారీగా చాలా మంది ఉన్నారు. అటువంటి కవుల గురించి, డిఫరెంట్ రీజియన్స్కి సంబంధించినటువంటి కవుల గురించి ఒక్కొక్క వక్త మనకి ఇక్కడ విచ్చేసి ఉన్నారు విశ్లేషించడానికి. ఇంత ముఖ్యమైనటువంటి టాపిక్ని లిటరసీతో లింక్ చేస్తూ ఈ సదస్సుని నిర్వహించడం అనేటువంటిది గొప్ప విషయంగా భావిస్తున్నాను. మనకి ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్తో పాటు ఇంటర్నల్గా కూడా మన ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ సార్ కూడా ఈ రంగంలో ప్రావీణ్యత ఉంది అని ఇంతకుముందు ఒక కార్యక్రమంలో గమనించాము. సో అందుకని మనకి ఇంటర్నల్ ఎక్స్పర్ట్స్ అండ్ ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు మనకి ఇక్కడ. ఒకరిద్దరు మిస్ అయినా కూడా మనకు వెలితి కనిపించదు. చివరిగా ఒక దువ్వూరి రామరెడ్డి గారు, మన నెల్లూరు జిల్లా వాసి అయిన దువ్వూరి రామరెడ్డి గారు కృషివలుడు అనే పద్య కావ్యంలో వ్యవసాయాధారిత కుటుంబాలను స్పృశిస్తూ ఒక చిన్న 2 వాక్యాలు చెప్పారు. ఉండి తిన్నను లేక పస్తున్నను, ఆశ చేయడు పరుల కష్టార్జితంబు, నాగలెత్తుట నీ పంచకరుగు, అతిథి తినక త్రాగకపోయిన దినము లేదు నీ ఇంట అని ఒక రైతు కుటుంబం గురించి, వాళ్ళకు ఉన్నా లేకపోయినా అతిథుల్ని ఎలా చూస్తారు అనేది, అంటే మన కల్చర్ని, మన సంస్కృతిని దానిలో ప్రతిబింబించేలాగా రైతుల గురించి గొప్పగా చెప్పినటువంటి ఒక వాక్యాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.